పెద్ద మూవీని మాత్రం ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ట్రోల్ చేయడం మొదలుపెట్టేశారు భయ్య. నిజం చెప్తున్నాను, నాకు మాత్రం అస్సలు నచ్చలేదు. ఎందుకు చెప్తున్నా అంటే రామ్ చరణ్ అండ్ ఎన్టీఆర్ అన్న బ్రదర్స్ లాంటి వాళ్ళని వాళ్ళిద్దరు ఎప్పుడో ఆర్ఆర్తోనే ప్రూవ్ చేసుకున్నారు. ఎందుకు చెప్తున్నా అంటే ఆర్ఆర్తోనే వాళ్ళు నేషనల్ లెవెల్ హైప్ అనేది తెచ్చుకున్నారు. పెద్ద మూవీలో ఇంకోటి ప్లస్ ఏదైనా ఉందా అంటే సాంగ్స్ కావచ్చు, ఆ ట్రైలర్ కావచ్చు, చాలా అంటే చాలా బాగుంది. అంతేకాకుండా ఎన్టీఆర్ అన్న మన డ్రాగన్ గ్లిమ్స్ 4 minutes కూడా చాలా అంటే చాలా బాగుంది. బాగలేదని నేను చెప్పట్లేదు. అంతేకాకుండా మన రామ్ చరణ్ అన్న ఒక్క పిక్తోనే స్టోరీ లైన్ ఏందనేది మనకు చెప్పారు. ఆ ఫోటోలని చూసుకోండి. డ్రాగన్లో కూడా ఊర మాస్ అంటే ఏందో ఆ లుక్తోనే మనకు ఎన్టీఆర్ అన్న చెప్పిండు. బై యాప్స్ ఎన్టీఆర్ అన్నయ్య కూడా బాగున్నాయి, రామ్ చరణ్ అన్నయ్య కూడా బాగుంది. ఈ లుక్ అయితే నాకు ఎన్టీఆర్ అన్న గ్లిమ్స్తో ఇచ్చి పడేసింది అన్నట్టు అనిపించింది. నిజం చెప్తున్నా, ఫ్యాన్స్కి ఎక్స్పెషల్ ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ దాకా వినండి. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే మీకు అసలు రామ్ చరణ్ ఎన్టీఆర్ గురించి ఏమైనా తెలుసా, తెలియకుండా ఎందుకు వాగుతున్నారు అని నా ఒపీనియన్. ఎన్టీఆర్ అన్న రామ్ చరణ్ ఇద్దరు చాలా బ్రదర్స్ లాగా ఉంటారు. మీకు చాలామందికి తెలియనిది ఫ్యాన్స్ వారు ఎందుకు పెట్టుకుంటున్నారు. మీరు మంచి ఆడితే రేపు డ్రాగన్ మూవీ కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుంది. బుచ్చిబాబు నా సెకండ్ మూవీ, అది కూడా చిన్న డైరెక్టర్, అది కూడా ఇంత పెద్ద హైప్ తెచ్చిందంటే మనం కూడా యాక్సెప్ట్ చేయాల్సిందే. తెలుగు ఇండస్ట్రీకి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ మాత్రం ఇప్పుడు కావాల్సింది 100%. రాకా మూవీ ఉంది, ఇంకా మనకు స్పిరిట్ మూవీ కూడా ఉంది. చాలా మూవీస్, పెద్ద మూవీస్ ఉన్నాయి కాబట్టి మనం సపోర్ట్ చేయాలి. దీనికి సుకుమార్ కూడా రైటింగ్ కాబట్టి మనము అందరూ యాక్సెప్ట్ చేయాలి. మూవీ ట్రైలర్ గ్లిమ్స్ అన్నీ బాగున్నాయి. నేను మాత్రం పెద్ద మూవీ ఎక్స్పెక్టేషన్ మాత్రం చాలా బాగుంది. నిజం చెప్తున్నా, సాంగ్స్, స్టోరీ లైన్ అన్నీ క్లిక్ అయితే మాత్రం పక్క 1000 కోట్లు అని నేను 100% నమ్ముతున్నా.